మనకి ఏ సిచ్యువేషన్ లో ఎలా యూజ్ పడేది తెలీదు. ఇది మళ్ళా వచ్చింది. ఇక్కడ కూడా ఒక కేవ్ ఉంది లోపల అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఒక నిమిషం ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. హలో గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు చాలా బాగుంటారు. సో ఈ రోజు మనం మరోసారి ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్. అండ్ మైండ్ క్రాఫ్ట్ లో మనం లాస్ట్ టైం అయితే ఒక కేవ్ లో హౌస్ కట్టాం అండ్ కొన్ని కేవ్స్ ని ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఈ రోజు కూడా ఒక కేవ్ కి వెళ్ళబోతున్నాం అండ్ అక్కడ ఒక విచిత్రమైన ప్లేస్ చూడబోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్ గైస్ అండ్ చూద్దాం అదేందా అనేది. రైట్, సో ఇవాళ పనిని మనం ఫటాఫట్ మొదలు పెడదాం వితౌట్ టైం వేస్ట్. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ అయితే డట్స్ బ్లాక్స్ ని కలెక్ట్ చేయాలి. సో మనం కలిసి చేద్దామా? సో లెట్స్ గో గైస్, ఫటాఫట్ మనం బ్లాక్స్ ని అయితే కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఇక్కడ కేవ్ ని చూడాలి కదా. సో ఈ కేవ్ దగ్గర నాకు ఇది ఒకటి కనిపించింది, అది ఏందో నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, బట్ నాకు నిజంగా తెలియదు అదేందో కూడా. సో దాన్ని మనం కిందికి వెళ్ళాక చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్టెప్స్ అనేది క్రియేట్ చేయాలి, బట్ దానికంటే ముందు మనం దీని రైడ్ అనేది చేద్దాం. సో ఇక్కడ వ్లాగ్స్ ని కలెక్ట్ చేయడానికి అయితే నేను వచ్చేసాను అన్నట్టు ఇక్కడ. అండ్ ఇక్కడ వ్లాగ్స్ కలెక్ట్ చేస్తున్నాను, ఇంతలోపే నా మీద అటాక్ జరిగింది. అది ఎవ్వరు కూడా నాకు తెలీదు. ఐ థింక్ సో క్రీపరే ఉంటుంది, ఎందుకంటే బ్లాస్ట్ అయింది కాబట్టి. సో సరేలే, ఇక ఇక్కడ ఈ ఐటమ్స్ అన్నిటిని నేను కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని పడిపోయాయి కదా. సో ఇప్పుడు దాన్ని మనం కలెక్ట్ అనేది చేసుకోవాలి, మనమే చేసుకోవాలి, ఎవరు వచ్చి మనకి ఇయ్యరు కదా. సో ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా నేను ఈ విధంగా కలెక్ట్ అనేది చేసుకున్నాను. అండ్ అక్కడ మన దగ్గర ప్లాంక్స్ పడిపోయినాయి, వాటిని కూడా నేను ఈ విధంగా తీసుకున్నాను. సో ఇప్పుడు మనకు కావాల్సింది డట్ బ్లాక్స్. మనం దాన్ని కలెక్ట్ చేసిన తర్వాతనే మనం కిందికి వెళ్ళగలుగుతాం. సో ఫటాఫట్ వాటిని కూడా నేను కలెక్ట్ చేయడం స్టార్ట్ అనేది చేసేసాను ఈ విధంగా. అండ్ ఇప్పుడు మనం స్టెప్స్ వేయాలి. సో ఫటాఫట్ వెళ్ళి ఆ పనిని చూద్దాం. సో లెట్స్ గో గైస్. ఫైనల్గా ఇక్కడ నేనైతే వచ్చేసాను అన్నట్టు. అండ్ ఈ విధంగా వేయడం అయితే జరుగుతుంది. నేను ఇంతవరకు ఎప్పుడు వేయలేదు స్టెప్స్ని, కింద ఈజీగా వెళ్ళేందుకు నేను ఈ విధంగా క్రియేట్ అనేది చేసుకుంటున్నాను. అండ్ దీనికి చాలా చాలా టైం పట్టింది. ఎందుకు అంటే ఇది నాకు టైం ఎందుకు పట్టిందంటే ఈజీగా మనకి నైట్ అయిపోతుంది. అండ్ నైట్ మార్నింగ్ అనేది నాకు దీనిలోనే చాలా టైం అనేది సాగిపోయినాయి. ఫైనల్గా కొంచెం అయితే కట్టేశాను అండ్ ఇక్కడ నైట్ అయిపోయింది. సో మనం ఫటాఫట్ వెళ్ళి పడుకుందాం, లేదంటే జాంబీస్ వచ్చి మన మీద అటాక్ చేస్తాయి. సో ఇక్కడ వచ్చి నేను పడుకున్నాను. దీని తర్వాత మళ్ళీ రీవర్క్ స్టార్ట్ అయితే చేశాను నేను. సో ఈ విధంగా ఇక్కడ దాకా కట్టేసుకున్నాను అన్నట్టు. సో నేను అక్కడ దాకా కట్టుకోవాలి ఈ విధంగా. అండ్ అంతా నేను వంకర్ తింకర్ కట్టాను. అది ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలీదు, బట్ మ్యాక్స్ నాది బెస్ట్ ఇవ్వడానికైతే ట్రై చేశాను నేను. అండ్ ఇక్కడ ఫైనల్గా కొంచెం వర్క్ అయితే అయిపోయింది. దాని తర్వాత మనం పైకి వెళ్ళి ఇంకొన్ని వాటిని డట్స్ బ్లాక్స్ని కలెక్ట్ అనేది చేయాలి, బికాస్ సరిపోలేదు అది. సో ఇప్పుడు నేను మళ్ళీ వ్లాగ్స్ కోసం అయితే వచ్చేసాను. ఓ షిట్, కొంచెం ఉంటే పడిపోయేదాన్రా అయ్యా. సరేలే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళి డట్స్ బ్లాక్స్ని కలెక్ట్ అనేది చేద్దాం. సో ఇక్కడ నేను ఫైనల్గా కొన్ని చేసుకున్నాను, 60 వరకు చేసుకున్నాను. అవి సరిపోతాయా లేదా మనకు కూడా తెలీదు. ఓ షిట్, ఫైనల్గా వచ్చేసాను గైస్ ఇక్కడికి. అండ్ ఇక్కడ కొంచెం ఉంటే పడిపోయేదాన్ని, బట్ బతికిపోయాను. సో ఇక్కడ ఇంకొంచెం దగ్గరలో ఉంటే మనం ఈజీగా వీటిని క్లియర్ అనేది చేసుకోవచ్చు. సో ఫటాఫట్ వేయడం ఇక్కడ కూడా నేను స్టార్ట్ అనేది చేశాను. అండ్ ఇక్కడ మనకి ఇంకొంచెం ఉంది, దాన్ని కూడా మనం చేస్తాం. అంతా నేను వంకర్ తింకర్ చేసేస్తున్నాను, బికాజ్ నాకు ఇవి తెలియదు ఎక్కువగా ఏ విధంగా వేయాలనేది. సో నా ఓన్గా వేస్తున్నాను కాబట్టి అంతా చంద్రమంద్రం అయిపోయింది. సో దాన్ని మీరు ఎక్కువగా పట్టించుకోకండి ఈ చంద్రమంద్రంని. సో ఇక్కడ నేను ఈ విధంగా వేసేసుకున్నాను అన్నట్టు. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ వేస్తే మనం పైకి, బ్లాక్ వేస్తే అక్కడ మనం పైకి ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఈ విధంగా నేను వీటిని క్రియేట్ అనేది చేసుకుంటాను. అప్పుడు మనకి ఈజీ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి వేసుకుంటే సరిపోతుంది. ఓ షిట్, కొంచెం ఉంటే పడిపోయేదాన్ని ఇక్కడ కూడా. సో ఇక్కడ నేను ఈ విధంగా క్రియేట్ అనేది చేస్తాను. సో ఇట్లనే నేను స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోతాను అన్నట్టు. అప్పుడు మనకి ఈజీ ఉంటుంది మూమెంట్ ఈ విధంగా. సో ఫైనల్గా ఇక్కడైతే వేసుకున్నాను, దీని దగ్గర దాకా వచ్చేసాను. అండ్ ఇది అటాక్ చేస్తుందో చేయదో నాకు కూడా తెలియదు, కానీ దీంతో కొంచెం భయం అయితే వేస్తుంది నాకు. సో ఈ డట్ బ్లాక్స్ని ఇక్కడ వేసాను, దాని దగ్గర దాకా వచ్చేసాను. నిజంగా నాకు భయం వేస్తుంది. సో ఒకసారి జంప్ చేసి చూద్దామా లేదా అని డౌట్లో ఉన్నాను నేను. ఏం చేయాలో అస్సలు నాకు అర్థం కావట్లేదు. సో ఇది ఫస్ట్ అటాక్, దీని అటాక్ ఎలా ఉంటుంది కూడా నాకు తెలీదు, ఎందుకంటే తెలుసుంటే మనకి ఈ విధంగా అటాక్ చేస్తుంది అన్నట్టు ఉంటుంది. అయితే నేను కిందికి వెళ్ళాను, అది బ్లాస్ట్ అయిపోయిందంటే నాకు పెద్ద పంచ్ పడుతుంది. సో ఫైనల్గా కిందికి వచ్చేసాను అండ్ దీన్ని చంపడం ఈ విధంగా స్టార్ట్ చేశాను. బట్ ఇది నాకు డ్యామేజ్ ఇవ్వట్లేదు. ఓ టీవీస్ వచ్చాయి, ఓ షిట్, జాంబీస్ కూడా వస్తున్నారు అక్కడ నుంచి. సో దీన్ని చంపిన తర్వాత కొంచెం ఈ విధంగా ఇదేదో వస్తుంది. నాకు ఏదో దొరికింది, అదేందో నాకు తెలీదు. ఓకే, ఫైనల్గా దాన్ని చంపేశాను. అండ్ ఇది న్యూ థింగ్, ఒక డైమండ్ లాగా నాకు ఒకటి వచ్చింది గ్రీన్ కలర్. అదేందో నాకు కూడా తెలియదు, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలియదు అనే చెప్తాను, బికాస్ తెలుసు అని చెప్పలేను, బికాస్ నాకు తెలియదు కాబట్టి. సో ఇక్కడ నేను ఫైనల్గా ఇక్కడ
ఫైనల్గా కట్టుకున్నాను, ఆల్మోస్ట్ అయితే కట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ పైకి వెళ్దాం, లేదంటే చచ్చిపోతాం, చాలా దారుణంగా చస్తాం. అండ్ మన దగ్గర ఉన్న ఐటమ్స్ కూడా లాస్ అయిపోతాం. సో లెట్స్ గో గైస్, ఫటాఫట్ వెళ్ళి ఫస్ట్ పడుకుందాం, దాని తర్వాత ఏదైనా పని చూద్దాం. అండ్ నాకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు, ఫటాఫట్ మనమైతే ఇప్పుడే వెళ్దాం. సో లెట్స్ గో. ఫైనల్గా నేను దగ్గర దాకా వచ్చేసాను అండ్ ఇప్పుడు మనం పడుకుందాం. ఆల్రైట్, సో ఇక్కడ క్లోజ్ చేశాను అండ్ గుడ్ నైట్ గైస్. ఆల్రైట్, సో మనకి ఇప్పుడు మార్నింగ్ అయింది కాబట్టి ఈ విధంగా ఏదో దొరికింది నాకు. దీంతో ఏం చేసుకోవచ్చు అనేది మీరు కామెంట్లో చెప్పండి, దీన్ని తర్వాత చూద్దాం. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద కేవ్ గైస్. సో దాన్ని ఎక్స్ప్లోర్ ఇంకా చేయలేదు నేను. సో ఈ విధంగా దట్స్ కూడా కొంచెం తీసుకుంటున్నాను నేను, ఐ మీన్ కలెక్ట్ చేస్తున్నాను, బికాజ్ మనకి ఏ సిచ్యువేషన్లో ఎలా యూజ్ పడేది తెలీదు. ఓ మై గాడ్, ఇది మళ్ళా వచ్చింది ఇప్పుడు పెద్ద, దానికంటే పెద్దది వచ్చింది. వామ్మో, ఇప్పుడు దీన్ని మనం చంపాలా? సరేలే చంపుదాం, అంత ఈజీ, అంత డిఫికల్ట్ ఏం కాదు, బట్ అంత ఈజీ కూడా కాదు. సో ఫటాఫట్ వెళ్ళి చంపేద్దాం గైస్, ఇంకెందుకు లేటు. కొంచెం భయం అయితే వేస్తుంది, ఎందుకంటే అంత పెద్దది గైస్, కొంచెం చిన్నది ఉంటే పర్వాలేదు, ఇది మరీ పెద్దగా వచ్చింది. సో దీన్ని మళ్ళీ చంపడం అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఫైనల్గా జంప్ చేసేస్తున్నాను గైస్. ఓకే ఓకే, జంప్ చేసేసా. అండ్ ఈ విధంగా ఇప్పుడు అటాక్ వస్తుంది కొంచెం కొంచెం. ఓకే, సో ఇప్పుడు దీని బేబీస్ మీద మళ్ళీ బేబీస్ వస్తున్నారు. అరే ఏంద్రా ఈ నోటంకి, నాకు అర్థం కాదు. మంచిగా చేస్తారు మీరైతే. ఇక్కడ కూడా నాకు ఇంకా 2-3 దొరికినాయి ఈ డైమండ్ లాగా. అండ్ దీన్ని కలెక్ట్ అదే చేసుకున్నాను నేను. ఓ ఇంకొకటి ఉందా? ఓ దీన్ని చూసుకున్నా లేదు. ఇంకా బేబీస్ ఇయ్యకు మాకు ప్లీజ్, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది నాకు. ఫైనల్గా గైస్ దీన్ని చంపేశాను నేను. అండ్ ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళాలా ఇటు సైడ్ వెళ్ళాలా, కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను నేను. సో ఇప్పుడు డే ఉంది కాబట్టి మనం పైకి వెళ్ళి మన ఐటమ్స్ అన్నిటిని తీసుకొచ్చి కింద పెడదాం. ఒక బాక్స్, ఒక బ్యాగ్, ఐ మీన్ బెడ్, దాన్ని తీసుకొని కింద పెట్టేసామంటే మనం దాంట్లో ఐటమ్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. పైకి కిందికి వచ్చే అవసరం ఉండదు అన్నట్టు మనకి. సో ఫైనల్గా నేను క్రియేట్ అయితే చేసుకున్నాను, ఐ మీన్ క్రియేట్ చేసుకోలేదు, ఇప్పుడు క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నాకు కావాల్సింది ఒకటి ఇవి కావాలి, టార్చ్ కావాలి, బికాజ్ మనం లోపలికి వెళ్తే మనకు చీకటి ఉంటుందా. ఒక టార్చ్ క్రియేట్ చేసుకున్నాను అండ్ ఇవన్నీ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నాను. సో వీటిని డోర్ వేసేసి మనం ఇప్పుడు కిందికి వెళ్దాం. చలో గైస్, ఫటాఫట్ వెళ్ళి అండ్ దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నా మన దగ్గర ఖచ్చితంగా అది ఉండాలి. సో ఇక్కడ నాకు అది దొరకలేదు, అదే మనకేంటి దాని పేరు, అరే ఇందాక గుర్తుండరా, మర్చిపోయాను నేను. దాని పేరేంది, ఐరన్. ఐరన్ మనకి దొరకలేదు, ఐరన్ మనకి 2 దొరికినాయి, బట్ ఐరన్ నాకు ఇంకా కావాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను బ్యాగ్, ఐ మీన్ ఇది అండ్ ఇంకొకటి బెడ్ క్రియేట్ అనేది చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఈజీగా ఇక్కడే వచ్చి పడుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ నేను ఈ విధంగా అక్కడికి వెళ్ళాలి. జాంబీస్ వచ్చి అటాక్ చేశారని పంచి పడుతుంది మనకి. సో ఫస్ట్ అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ కొంచెం చీకటిగా అయితే ఉంది, బట్ పర్వాలేదు గైస్. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏముంటుందో అనేది. స్కేరీగానే ఉంది కొంచెం, బట్ పర్వాలేదు, మనం ముందుకెళ్ళి చూసిన తర్వాతనే కదా మనకు తెలిసేది అదేంది అనేది. సో ఇక్కడ కూడా ఒక కేవ్ ఉంది లోపల. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఒక నిమిషం, ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. ఓఎంజీ, ఇదేందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా మనకి లూట్ దొరుకుతుందా లేదా ఏమో గైస్, నాకు తెలీదు. కానీ ఈ బ్లాక్ మాత్రం చాలా బాగుంది. సో దీన్ని నేను కలెక్ట్ చేసుకోవచ్చా? క్రిస్టల్ టైప్ ఉన్నాయి అవి, అది మనకు దొరకదో చూడాలి. సో మనం వీటిని ఈ విధంగా ఫస్ట్ అయితే తీసుకుందాం, ఈ బ్లాక్స్ని తీసుకుందాం, దాని తర్వాతనే మనం లోపలికి వెళ్ళొచ్చు. సో పైది ఈ విధంగా క్లియర్ అనేది చేశాను. ఓకే, సో వైట్ది అండ్ దీని తర్వాత ఈ బ్లాక్ వచ్చింది మనకి. ఓకే, సో దీంతో మనం ఏం చేయొచ్చు కూడా నాకు తెలీదు. చలో మనం కిందికి వెళ్ళి చూద్దాం. అండ్ మనకి క్రిస్టల్ దొరకదో తెలీదు. అండ్ ఈ క్రిస్టల్ తోటి ఏం చేస్తారో కూడా నాకు తెలీదు. అసలు నేను ఎందుకు ఆడుతున్నాను నాకు తెలీదు గేము, బట్ చాలా బాగుంది గైస్. కేవ్ని ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది, నాకు నిజంగానే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు నేను ఇంకా కేవ్స్ని ఎక్స్ప్లోర్ అనేది చేస్తాను. అండ్ ఇక్కడ నేను వచ్చేద్దాం అనుకునే లోపే నన్ను జాంబీస్ చంపేశారు. వామ్మో, ఇక్కడ క్రీపర్ కూడా వచ్చేసింది మళ్ళీ రీస్పాన్ అయితే. సో అది లోపల వెళ్ళేంత వరకు మనం ఇక్కడే ఉందాం, మన ఐటమ్స్ అన్నీ అక్కడే పడున్నాయి రా అయ్యా, నాకు ఒక హెడ్ఏక్గా మారింది ఇది. సో ఫైనల్గా అవి వెళ్ళిపోయినాయి. అండ్ ఇక్కడ నేను వీటిని కలెక్ట్ అనేది చేసుకున్నాను. ఎట్ సైడ్ ఉన్నాయి నా ఐటమ్స్ ఇంకా. ఓ షిట్ బడీ షిట్, దగ్గరే వచ్చి బ్లాస్ట్ అవ్వాలి, అది కూడా దిమాగ్ ఖరాబ్ చేసేస్తుంది అదైతే. సో ఇక్కడ ఐటమ్స్ అనేది కలెక్ట్ దీనిలో పెట్టేసుకుంటాను, ఆ దొరికిన ఐటమ్స్ అక్కడ. సో చలో ఫటాఫట్ మళ్ళా తీసుకుందాం. అండ్ అసలు అదేంటి, దాని యూజ్ ఏంటి అనేది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు నిజంగా తెలీదు. సో ఈ విధంగా క్రాపర్ని కూడా తీసుకున్నాను, కొన్ని క్రాపర్ని కూడా కలెక్ట్ అనేది చేశాను. అండ్ ఇక్కడ నేను మళ్ళీ వచ్చేసాను కింద ఏమైనా ఉంటుందా అనేసి, బట్ ఉంటుందో ఉండదో నాకు కూడా తెలీదు. సో ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చెక్ చేయాలి కదా. సో లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ దాకా వచ్చేసాను. ఓకే, ఇక్కడ ఈ విధంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఐ థింక్ సో లోపల ఏం కూడా లేదు గైస్. ఓకే, ఐ థింక్ సో ఏం లేదు అంతే. ఓకే, సో మనం ఫస్ట్ కిందికి వెళ్దాం. ఇటు సైడ్ ఏదైనా పెట్టుంటే ఓకే, క్రిస్టల్ వస్తుంది మనకి.
అరే ఇది తీసేస్తే మనకి ఈజీగా షిట్ పడిపోయాను. ఓకే. వచ్చింది గైస్. సో దీంతో మనం ఇక్కడ ట్యుటోరియల్స్ వస్తున్నాయి కదా! టార్చు దుర్బీన్ లాంటిది ఏదైనా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు ఈ క్రిస్టల్స్ తోటి. సరే అది కూడా మంచిదే కదా మనకి. సో ఇక్కడ పార్ట్స్‌గా అయితే వచ్చినాయి నాకు. చాలా వరకు కలెక్ట్ అయితే చేశాను నేను. సో ఈ అన్నిటిని కూడా నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. మేబీ మనకి దీని యూజ్ ఏం లేదు అని తెలిసినప్పుడు దీన్ని హౌస్‌గా యూజ్ చేద్దాం. హౌస్ కట్టుకుందాం దీనితోటి అనే ఆలోచిస్తున్నాను నేను. దీనితోటి ఎక్కువ ఏం యూజ్ ఉండకపోతే. ఉంటే మాత్రం ఆ యూజే చేద్దాం. ఓకే. సో ఫైనల్‌గా నేను పైకెళ్తున్నాను. ఎందుకంటే ఐటెమ్స్ అన్నిటిని అక్కడే పెట్టేస్తాను. కింద పెట్టడం కూడా సేఫ్ కాదు కదా! సో అందుకే ఫటాఫట్ పైన పెట్టేస్తాను. సో లెట్స్ గో వెళ్ళిపోదాం. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సో ఈ విధంగా ఐటమ్స్ అన్నిటిని పెట్టేశాను. చార్కోల్ దొరికింది. ఫింట్ అనేది దొరకలేదు. ఈ జాంబీ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఓకే. సో ఫైనల్‌గా దీన్ని చంపే లోపే ఇంకొక జాంబీ వచ్చింది. అసలు ఇక్కడ కేవ్‌లో ఉండడం అంటే ఇలాంటివి ఫేస్ చేయాల్సొస్తది గైస్. ఇలాంటివి ఫేస్ చేయాల్సొస్తది. ప్రతి ఒక్క రోజు ఒక జాంబీతోటి దెబ్బలు తినాల్సొస్తది. ఈ విధంగా చాలా స్కేరీగా ఉంది. బట్ దానంతలో అదే చచ్చిపోయింది. నేను అసలు ఏం చెయ్యలేదు. సో ఇక్కడ ఫైనల్‌గా ఈ కేవ్ అన్నిటిని కూడా నేను క్లోజ్ అనేది చేయాలి. సో అది వచ్చే వీడియోలో చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళా కిందికెళ్ళాలి. ఎందుకంటే కింద ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాల్సి ఉంది కాబట్టి. సో ఇక్కడ నేను ఫస్ట్ దీన్ని తీసుకున్నాను. మనకి ఇది కావాలి కదా! దీని పేరు మళ్ళా మర్చిపోయాను గైస్ నేను. ఇది ఐరన్ తీసుకోవడానికి వచ్చిన నేను. ఇక్కడ కూడా 2 ఉండే. సో వాటిని కూడా తీసుకున్నాను. అసలు ఐరన్ విషయమే మర్చిపోయాను నేను. ఎందుకంటే ఎక్కడ కూడా దొరకట్లేదు గైస్. సో ఫటాఫట్ ఇక్కడ నుంచి ఐరన్ అనేది ఈ విధంగా తీసుకున్నాను. అండ్ ఈ విధంగా పైన వెళ్ళడానికి ట్రై చేశాను. అండ్ ఫైనల్‌గా పైకి కూడా వచ్చేసాను అన్నట్టు. సో ఐరన్‌ని మెల్ట్ అనేది చేసుకొని షీల్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి నేను. ఆ షీల్డ్‌తోని ఏందంటే మనం జాంబీస్ తోటి బతికిపోతాం. సో ఈ విధంగా ఈ షీల్డ్ అయితే క్రియేట్ అని చేసుకున్నాను ఐరన్ తోటి. అండ్ దీని తర్వాత మనం అదేంటి మనకి స్టోన్ కట్టర్ ఉంటుంది కదా! ఆ స్టోన్ కట్టర్‌ని కూడా క్రియేట్ చేయాలి. సో దానికోసం స్టోన్స్ కావాలి. సో ఫటాఫట్ వెళ్ళి నేను కూడా ఆ స్టోన్స్‌ని అదంతా కలెక్ట్ చేసి ఈ స్టోన్ మిషన్‌ని కూడా క్రియేట్ అనేది చేసుకున్నాను. ఎప్పటికైనా మనకి యూజ్ పడుతుంది కదా అనేసి. సో ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని పెట్టేస్తాను. ఇప్పుడైతే ప్రెజెంట్ ఏం యూజ్ లేదు. సో ఫైనల్‌గా నేను పడుకుంటాను. బికాజ్ నైట్ అయింది కాబట్టి. అండ్ ఇక్కడ నేను దీన్ని క్రియేట్ అనేది చేసుకున్నాను. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోలో ఇంకొక క్రేజీ థింగ్స్ ఉంటాయి. సో మరో వీడియోలో త్వరగా కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. టాటా నమస్తే.